హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ ట్రేడ్ తీసుకుని రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, సో ఇక్కడ ఇది నా స్ట్రాటజీస్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో కంప్లీట్గా 12 స్ట్రాటజీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క స్ట్రాటజీకి కొన్ని ప్రైజెక్షన్ రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూ మీరు ట్రేడ్ చేస్తే డెఫినెట్గా యాక్యురసీ ఉంటుంది. సో ఎవరైతే మల్టిపుల్ కోర్సెస్ తీసుకుని కూడా ఎస్ఎంసీ ప్రైజ్ యాక్షన్ కంప్లీట్గా అర్థం కాని వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళకి డెఫినెట్గా ఈ యొక్క స్టడీస్ హెల్ప్ అవుతాయి. సో మంచి బ్యాక్ టెస్టెడ్ 5 years నుంచి బ్యాక్ టెస్టెడ్ చేసిన స్ట్రాటజీస్ అన్నమాట. సో ఈ యొక్క స్ట్రాటజీస్ అన్నింటిలో మీరు ఒక స్ట్రాటజీని పట్టుకొని ప్రాక్టీస్ చేసినా కూడా మీరు ఒక స్ట్రాటజీతో డైలీ టార్గెట్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే క్లియర్ కట్గా ప్రాక్టీస్ అనేది డెఫినెట్లీగా అవసరం. సో లెర్నింగ్ అనేది చాలా అవసరం అనమాట దానికి. సో డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్టయితే యూఎస్డీ ఎన్జిఎన్ ఓటీసీ ఈ యొక్క కరెన్సీ పేరులో మనకి స్ట్రక్చర్ కూడా ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో క్లియర్ కట్గా మనకి సెల్లర్స్ యొక్క కంట్రోల్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చిన తర్వాత పుల్ బ్యాక్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో పుల్ బ్యాక్లో బయర్స్ ట్రై చేస్తున్నారు ఇక్కడ నుంచి బ్రేక్ చేయడానికి. బట్ ఇక్కడ చూడొచ్చు సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చాలామంది ఇది వీక్నెస్ క్యాండిల్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ వీక్నెస్ క్యాండిల్ కాదు, అది సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ బయర్స్లో స్ట్రెంత్ ఉంటే కనుక వాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు. సో కంటిన్యూ చేయలేదు. సో అట్లాగే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మరొక సెల్ ట్రేడ్ కూడా తీసుకున్నాను విత్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ ఈ సెల్లింగ్ ప్రెజర్ ప్లస్ మనకి స్ట్రక్చర్. సో అట్లాగే ఈ యొక్క క్యాండిల్లో స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. వాళ్ళు స్ట్రాంగ్గా అవుతున్నారు అన్నమాట సెల్లర్స్. సో ఓవరాల్గా యొక్క ఏదైతే క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఈ లో ఉంది కదా, సో ఈ లో వరకు మనకి టార్గెట్ ఉంటుంది. సో ఆ టార్గెట్ని ఫినిష్ చేసి మళ్ళీ ఒక బయర్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డబల్ బాటమ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. సో డబల్ బాటమ్ బులిష్ స్ట్రక్చర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. సో మనకి ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో అట్లాగే సెల్లింగ్ ప్రెజర్ అనేది మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి నెక్స్ట్ గ్యాప్ అనేది ఉందన్నమాట టార్గెట్కి. సో చూద్దాం మనం ఈ యొక్క ట్రేడ్ మనకి. సో మంచి గ్రీన్ క్యాండిల్ అంటే మనకి బయర్స్ మళ్ళీ రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేశారు. సో నో ప్రాబ్లం, ఇది మరొక ఆపర్చునిటీ దొరుకుతుంది మార్కెట్లో. సో డెఫినెట్లీగా ఒక ట్రేడ్ తీసుకోవడానికి మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆ కన్ఫర్మేషన్స్ని డిపెండ్ అయ్యి మనం ట్రేడ్ చేయాలన్నమాట. సో ఊరికే ప్రిడిక్షన్ చేయకూడదు, మార్కెట్ని అనాలిసిస్ చేయాలి. సో అనాలిసిస్ చేస్తేనే మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఎనాలిసిస్కి ప్రిడిక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఎనాలిసిస్ అంటే మీరు మార్కెట్లో ప్రతిదీ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేసి, ప్రతి క్యాండిల్ని రీడ్ చేసి, స్ట్రక్చర్ని రీడ్ చేసి ట్రేడ్ తీసుకుంటారు. సో ప్రిడిక్షన్ అంటే ఎలాంటి ఏ రీజన్ లేకుండా డైరెక్ట్ ట్రేడ్ తీసుకోవడం, అది ప్రిడిక్షన్ అయిపోతుంది. సో ఎప్పుడు ఏ మార్కెట్ అయినా కానీ, ఈవెన్ ఫోరెక్స్, బైనరీ స్టాక్, సో ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా మీరు ఎనాలిసిస్ మాత్రమే చేయాలి. సో ఎనాలిసిస్ ఎప్పుడు చేస్తారు మీరు అంటే డెఫినెట్లీగా మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఎనాలిసిస్ చేస్తారు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనకి ప్రజెంట్ యూఎస్డీ ఈజీపీ ఓటీసీ. సో ఇక్కడ ఒక క్లియర్ కట్ ట్రెండీ అనేది లేదన్నమాట. సో ఓవరాల్గా ఒక సైడ్ వేస్ అనేది ఇక్కడ చూడొచ్చు. సైడ్ వేస్ అనేది మోస్ట్లీ క్రియేట్ అవుతుంది ఇక్కడ స్ట్రక్చర్లో. సో ఇలాంటి స్ట్రక్చర్ని మనం మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో మోస్ట్లీ మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో సైడ్ వేస్ మార్కెట్ని మీరు ట్రేడ్ చేయకూడదు. సో ఇక్కడ చూద్దాం, మనకి మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ఏడు ఎన్జొడ్డి ఇది కూడా ఒక కంప్లీట్ ట్రెండీగా లేదు మార్కెట్. ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది, ఒక ప్రాపర్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకి లేదన్నమాట. సో డెఫినెట్లీగా ట్రెండ్కి ఆపోజిట్గా మీరు ట్రేడ్ చేయకూడదు. డెఫినెట్లీగా మీరు ట్రెండ్తోనే మాత్రమే ట్రేడ్ చేయాలి. సో అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి, డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి ఎవరైతే జనరల్గా ప్రాక్టీస్ చేసి వాళ్ళ యొక్క అంటే మనకు ప్రాక్టీస్లో అంటే కోర్సులో ముఖ్యంగా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కూడా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైతే ఒక కాన్సెప్ట్ మీకు కంఫర్ట్గా ఉంటుందో అది మీ పర్సనల్ స్ట్రాటజీ అన్నమాట. సో అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క స్ట్రాటజీ మీరే ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో దాని మీదనే మీరు డిపెండ్ అయ్యి సో కంప్లీట్గా ఆ స్ట్రాటజీ యొక్క రూల్స్ అన్నిటిని నోట్స్ చేసుకొని సో స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీగా ఓన్లీ పేపర్ ట్రేడింగ్ చేయాలి. సో పేపర్ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్లీగా.
సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది మార్కెట్లో. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో స్ట్రక్చర్ వైజ్గా చూసినా కూడా ఇక్కడ సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ కూడా ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఇది సప్లై ఏరియా అని కూడా అనొచ్చు మనము. సో ఈ యొక్క సప్లై ఏరియా నుంచి మనకు కంప్లీట్గా మార్కెట్ రివర్సల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క జోన్లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది స్ట్రాంగ్గా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. క్లియర్ కట్గా చూడండి, స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది సెల్లింగ్ ప్రెజర్. సో ఆఫ్టర్ సెల్లింగ్ ప్రెజర్ తర్వాత ఆ యొక్క ఇండికేషన్ మనకు ప్రీవియస్గానే వచ్చేసింది. సో నెక్స్ట్ ఈ యొక్క డిమాండ్ జోన్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క కంప్లీట్ ఈ డిమాండ్ జోన్ ఉందో అది మార్కెట్ యొక్క టార్గెట్ అన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక మూమెంటం, బయ్యర్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో అక్కడ ప్రైస్ యాక్షన్ డెఫినెట్గా మీరు స్టెప్ బై స్టెప్ రీడ్ చేయాలన్నమాట. సో రీడ్ చేస్తూ ట్రేడ్ చేస్తేనే యాక్యురసీ అనేది ఉంటుంది. సో వితౌట్ అనాలిసిస్ అనేది ట్రేడ్ చేయొద్దు. సో ప్రిడిక్షన్ మాత్రం అసలే చేయొద్దు. సో మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనకి స్ట్రక్చర్లో ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో ఇక్కడ యూఎస్డి జెడిఏఆర్ అని చెప్పేసి మనకి ఉంది ఇక్కడ. సో క్లియర్ కట్గా చూడొచ్చు ఆఫ్టర్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ తర్వాత, సో డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే ఈ యొక్క లిక్విడిటీని కంప్లీట్గా ఈ క్యాండిల్ స్వీప్ చేసిందో, ఈ యొక్క లిక్విడిటీని కంప్లీట్గా స్వీప్ చేసింది. స్వీప్ చేసి స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ హిట్ అయింది. సో మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్లో సెల్లర్స్లో ప్రాపర్ స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో తర్వాత మళ్ళీ బయర్సే ఇక్కడ ఓవరాల్గా వాళ్ళ యొక్క అవైలబిలిటీ చూపిస్తున్నారు. వాళ్ళ యొక్క కంట్రోల్ అనేది తీసుకొని బయర్స్ మళ్ళీ ఒక కంటిన్యూషన్ చేస్తున్నారు. సో ఈ కంటిన్యూషన్ అనేది మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్న లో ఉందో, ఏదైతే ఇక్కడ చూడొచ్చు మనకి ఈ యొక్క ప్రీవియస్ యొక్క ఏదైతే హై ఉందో అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది మనకి. క్లియర్ కట్గా చూడండి. సో అక్కడ నుంచి బయర్స్లో ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి యూఎస్డి ఐడిఆర్ ఓటీసీ. సో ఈ కరెన్సీ పేర్స్లో చూద్దాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడొచ్చు ఏదైతే లో క్రియేట్ చేసిందో, సో మనకి ఈ లోని మార్కెట్ టార్గెట్గా తీసుకుంటుంది. సో డెఫినెట్గా ఆ టార్గెట్ని డెఫినెట్గా ఫినిష్ చేసి మళ్ళీ రివర్సల్ సైన్ వస్తుంది మార్కెట్లో. సో డెఫినెట్గా చెప్తాను కదా, లిక్విడిటీ అనేది డెఫినెట్గా మార్కెట్ గ్రాప్ చేయడానికి చూస్తుంది. సో ఆ లిక్విడిటీ గ్రాప్ చేసి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది మార్కెట్లో క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఒక బయర్స్ యొక్క మూమెంటం చూడండి, అంటే కంప్లీట్గా ఓవరాల్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. స్ట్రక్చర్ కూడా బేరిష్ స్ట్రక్చర్ ఉంది మార్కెట్లో. సో బయర్స్ ట్రై చేస్తున్నారు. బయర్స్ ఇక్కడ కంప్లీట్గా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. బట్ ఏంటి అంటే మళ్ళీ అగైన్ సెల్లర్స్ వాళ్ళ యొక్క కంట్రోల్ తీసుకొని ఈ విధంగా మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా మార్కెట్లో మళ్ళీ సెల్లర్స్ యొక్క వీక్నెస్ కనిపించే వరకు మళ్ళీ మనకి ఒక రివర్సల్ సైన్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఈ టార్గెట్ ఏదైతే ఉందో సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఈ టార్గెట్ని ఫినిష్ చేసి మళ్ళీ అక్కడ నుంచి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఏది కానీ 100% కాదన్నమాట. 100% కానీ కాదు ఏది కానీ. సో కంప్లీట్గా 90% వరకు మనకు చెప్పచ్చు. బట్ అది కూడా ఎనాలిసిస్ చేయాలన్నమాట. సో ఎనాలిసిస్ మీద డిపెండ్ అవుతుంది అది కూడా. సో ఎనాలిసిస్ చేసి ప్రాపర్గా మనం కండిషన్ని అర్థం చేసుకోవాలి, ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయాలన్నమాట. సో స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా కానివ్వండి, డెఫినెట్గా రీడ్ చేయండి. సో రీడ్ చేసి ట్రేడ్ చేయండి. సో రీడ్ చేయాలంటే డెఫినెట్గా మీకు నాలెడ్జ్ ఉండాలి. సో కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను ప్రీవియస్ లాస్ని కూడా రికవర్ చేయడానికి. సో మార్టింగెల్ స్టెప్ అనేది డెఫినెట్గా మీకు ఒక క్లియర్ కట్ యాక్యురసీ ఉన్నప్పుడు మాత్రమే మార్టింగెల్ స్టెప్ అనేది యూజ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్తో మనకి ఈ యొక్క ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో ఇక్కడ చూడొచ్చు డెఫినెట్గా ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి మార్కెట్ మన ఎంట్రీ కింద ఓపెన్ చేయడం వల్ల మనకి ఇవన్నీ ట్రేడ్ ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి అన్నమాట. సో ఇది ఒక బెనిఫిట్ ఉంది కోటెక్స్లో. బట్ ఏంటి అంటే ఏదైతే క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో, సో అక్కడ ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనకు కంప్లీట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేసింది. అంటే క్లోజ్ అయిన ప్రైస్కి ఇది ఓపెన్ అయిన ప్రైస్కి కంప్లీట్గా ఒక కొన్ని పాయింట్స్ ఆఫ్ చేంజెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క గ్యాప్ డౌన్లో ప్రైస్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. మేబీ ఒక కోటెక్స్లోనే మాత్రమే ఈ యొక్క కైండ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ ఆపర్చునిటీ గురించి మనం వెతుకుదాం. సో కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. సో వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ చేయకూడదు. సో ఇక్కడ
ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క మనకి డిమాండ్ జోన్ అనొచ్చు. సో డిమాండ్ జోన్ హిట్ అవుతుంది అక్కడ మార్కెట్. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లో నుంచి స్వీప్ చేసింది లిక్విడిటీ స్వీప్ చేసేసి మళ్ళీ ఒక రివర్సల్ సైన్ అనేది వస్తుంది మార్కెట్లో. సో ఇక్కడ నుంచి మనకు బయర్స్ యొక్క అవైలబిలిటీ అనేది మనకు క్లియర్ కట్గా కంట్రోల్ అనేది కనిపిస్తే నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క హై మనకి టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క జోన్ కూడా మనం మార్క్ చేసుకున్నా కూడా అది టార్గెట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే సప్లై ఉంది అక్కడ నుంచి. సో ఓవరాల్గా స్ట్రక్చర్ వచ్చేసి జిగ్జాగ్ ఉంది, బట్ ఇక్కడ టార్గెట్ అనేది మనకు క్లియర్గా విజిబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ వీక్నెస్ చూపెట్టడం, సో అట్లాగే ఈ వీక్నెస్ చూపెట్టిన క్యాండిల్లో క్లియర్ కట్గా చూడండి లిక్విడిటీ స్వీప్ చేసింది, ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో అని కూడా అనొచ్చు. సో ఈ స్వింగ్ లో దగ్గర నుంచి మనకి లిక్విడిటీ స్వీప్ చేసి బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఈ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తూ వెళ్తే అంటే బయర్స్లో వీక్నెస్ వచ్చేంత వరకు ఈ యొక్క ఏదైతే టార్గెట్ ఉందో, సో ఈ యొక్క కంప్లీట్ సప్లై ఏరియా అని కూడా అనొచ్చు. సో ఈ యొక్క సప్లై ఏరియాని మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్లియర్ కట్గా చూద్దాం మనము నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ని ఏ విధంగా రీచ్ అవుతుంది మార్కెట్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎనలైజ్ చేద్దాం. సో ఆ టార్గెట్ని హిట్ అయ్యేంత వరకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ట్రేడ్ తీసుకొని చూపిస్తాను నేను. సో క్లియర్ కట్గా చూడొచ్చు బయర్స్లో స్ట్రెంత్ అనేది వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. సో అట్లాగే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మరి ఇక్కడ సెల్లర్స్ ఒక సపోర్ట్ తీసుకొని సో మళ్ళీ ట్రై చేశారు. బట్ ఇక్కడ బుల్లిష్ యొక్క సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్, అంటే బుల్లిష్ యొక్క ప్రెజర్ అనేది క్రియేట్ చేసింది. సో ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సో క్లియర్ కట్గా చూడొచ్చు మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎప్పుడైతే ఈ క్లియర్ కట్గా చూడండి మీరు ఇక్కడ. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మనకి బయర్స్లో వీక్నెస్ వచ్చిన తర్వాత సెల్లర్స్ ట్రై చేశారు. సో తర్వాత ఏదైతే వచ్చిన బయర్స్ ఇక్కడ లిక్విడిటీ అనేది స్వీప్ చేస్తూ మనకి కంప్లీట్గా ఒక సైన్ అనేది క్రియేట్ చేశారు. తర్వాత బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తూ ఒక కంప్లీట్గా ఒక హై అనేది క్రియేట్ చేశారు మార్కెట్లో. సో ప్రీవియస్ యొక్క హై ఏదైతే ఉందో సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అయిన ఈ యొక్క హై బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే చెప్పాను కదా మనకి ఇక్కడ ఈ స్వింగ్లో అనేది స్వీప్ అయింది. సో అట్లాగే బయర్స్లో స్ట్రెంత్ కూడా ఉంది. సో తర్వాత వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు మార్కెట్లో. సో ఈ యొక్క టార్గెట్ని హిట్ అవుతుంది. సో డెఫినెట్లీగా ఒక పుల్ బ్యాక్ అనేది తీసుకుంది మార్కెట్లో పుల్ బ్యాక్ అనేది వచ్చింది. సెల్లర్స్ ట్రై చేశారు, బట్ ఇక్కడ బయర్సే స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాళ్ళ యొక్క కంట్రోల్లో తీసుకొని మార్కెట్ ప్రీవియస్ హైని కూడా ఇక్కడ క్లియర్ కట్గా బ్రేక్ చేసింది. సో ఏదైతే ఈ యొక్క హై ఉందో అది మార్కెట్ యొక్క టార్గెట్ అన్నమాట. సో ఆ టార్గెట్ కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్తో ఇక్కడ తీసుకున్నాను నేను మల్టిపుల్ బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు డెఫినెట్లీగా ఈ యొక్క హైని ఫుల్ఫిల్ చేస్తానని చెప్పేసి మరొక బై ట్రేడ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ నేను. సో డెఫినెట్లీగా ఆ యొక్క హైని ఫుల్ఫిల్ చేస్తుంది. కంప్లీట్గా ఒక క్లియర్ కట్గా బ్రేక్అవుట్ జరగడం, సో తర్వాత లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ లిక్విడిటీని గ్రాబ్ చేసి మార్కెట్ ఓవరాల్గా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ స్వింగ్ హై స్వింగ్ లోలో మనకి లిక్విడిటీ అనేది కంప్లీట్గా గ్రాబ్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ చూడొచ్చు ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా నేను డైరెక్ట్గా బై ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఎందుకంటే టార్గెట్కి గ్యాప్ ఉంది ఇక్కడ. సో క్లియర్ కట్గా మార్కెట్లో చూడొచ్చు టార్గెట్కి క్లియర్ కట్గా గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను. సో చూద్దాం మనకి కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది బయర్స్ నుంచి. సో ఇక్కడ చూడొచ్చు మనకి బయర్స్ యొక్క ఎంట్రీ కూడా జరిగిందన్నమాట. సో క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మరొక ఎంట్రీ తీసుకున్నాను, బై ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఇది మనకి కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి పుల్ బ్యాక్ తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ తర్వాత ఏదైతే బయర్స్లో కొంత వీక్నెస్ అనేది చూపెట్టి అప్పుడు రీట్రేస్మెంట్లో మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్ అయ్యి ఏదైతే ప్రీవియస్గా ఉన్న జోన్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. బట్ అక్కడ ఆ విధంగా జరగలేదు. ఇక్కడ ఏం జరిగింది అంటే బయర్సే మళ్ళీ స్ట్రెంత్ అనేది చూపెట్టి ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ సెల్లర్స్ని ఇక్కడ డామినేషన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది మార్కెట్లో క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టార్గెట్ వరకు, సో నెక్స్ట్ టార్గెట్ని ఇది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే మరొక బై ట్రేడ్ తీసుకున్నాను. సో డెఫినెట్లీగా ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి. సో ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ఓవర్ ట్రేడింగ్ చేస్తే లాస్ అనేది వస్తుంది అనమాట. సో ఓవర్ ట్రేడింగ్ అసలుకే చేయకూడదు. డెఫినెట్లీగా
మీరు ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి. మీకు కన్సిస్టెంట్ యాక్యురసీ అనేది వచ్చే వరకు లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే ప్రాక్టీస్ కూడా చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్లీగా ఇక్కడ చూడొచ్చు మరొక గ్యాప్ అప్లో మనకు క్యాండిల్ క్లోజ్ అయిన ప్రైస్ కన్నా అబోవ్ ప్రైస్లో మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఇది యూఎస్డి కాప్ కరెన్సీ పేరులో మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. సో డెఫినెట్లీగా నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఒకవేళ లెర్నింగ్లో మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే అట్లాగే మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లాగే నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ రిజల్ట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ కూడా. సో ఇది ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.